అడిగింది, ఏమయ్యా ఈ డబ్బులన్నీ టికెటే వచ్చింది, మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది. పిచ్చిమోహమా, ఓడలో పనులు దొరుకుతాయి, హోటళ్ళు ఉంటాయి, నీకెందుకు, నేను ఎట్లనో తిప్పలు పడి పోయి వస్తా, నాకు అవకాశం ఇవ్వు, నేను పోయి సంపాదించుకొస్తా. టికెట్ దొరికితే చాలు, ఓడలో ఏ పనైనా, ఊడ్చే పనైనా, కడిగే పనైనా, ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తాను, నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. టికెట్ తీసుకొని ఓడెక్కాడు. సరే, ఉన్న డబ్బులన్నీ కరెక్ట్గా టికెట్ ఖర్చు సరిపోయినాయి. ఇక ఫుడ్ కావాలి. ఓడ స్టార్ట్ అయింది, సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది, కొన్ని రోజుల ప్రయాణం. ఇక ఓడలో హోటళ్ళు రకరకాలవి ఉంటాయి. పాపం పోయి అడుగుతున్నాడు, అయ్యా ఏదన్నా పని ఇప్పించండి అయ్యా, డబ్బులు ఏం అవసరంలో, అంత అన్నం పెడితే చాలు అంటున్నాడు. మాకు ఫిక్స్డ్ ఉంటారు, అదనంగా మాకు ఒక్కడు కూడా అవసరం లేదన్నారు వాళ్ళు. గుండె జారిపోయింది. ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకల. పని దొరికితే ఏం లేదు, నాకు అన్నం పెడితే చాలు అంటున్నాడు. ఎవరు పనిలే. ఒకరోజు అయిపోయింది, ఎండుకున్నాడు. 2 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు పాపం. 4వ రోజు ఇక లాభం లేదని తెగించాడు, హోటల్కి పోయాడు. పెద్ద డబ్బులు ఉన్నోళ్ళలాగా వాడికి కావాల్సినవన్నీ పెట్టించుకొని తిన్నాడు. ఏం చేస్తారు, సముద్రంలో వేయలేరుగా నన్ను, రోడ్డు అయితే దిగి పోరా అంటారు, సముద్రంలో ఎత్తే వేయలేరుగా. తిన్నవారు ఖచ్చితంగా వాళ్ళే పని చేయించుకుంటారులే, నేనైతే ఆకలికి ఉండలేనని తిన్నాడు. మొత్తం కడుపు నిండా తిన్నాడు. 4వ రోజు పాపం, 3 రోజులు ఎండుకున్నాడు కదా, 4వ రోజు తిన్నాడు. మరీగా తిన్న తర్వాత భయం పడుతుంది. ఎందుకు, ఊరుకోరుగా. ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటరు, అక్కడికి పోయి చెబుతున్నాడు, అయ్యా ఆకలి ఉండలేక తిన్నా, మీరు ఏం పని చెబితే అది చేస్తా, డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను, నా దగ్గర లేవు అన్నాడు. డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు. అదేంది సార్, అంత తిండి తిన్నాను, డబ్బులు కట్టకపోతే ఎట్లా అంటే, వారు పిచ్చోడా, నువ్వు టికెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్, మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము, టికెట్లోనే ఉందిరా మొత్తం, నువ్వు తినేదానికి ఏది కావాలంటే అది తినొచ్చు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఆడు ముఖం ఎట్ట పెట్టుంటాడు.